ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నీకు జ్వరం వచ్చినప్పుడు మొక్కుకున్నాను కదా, ఆ మొక్కు తీర్చాలి కదా. నేనంటుంది నా గురించి కాదమ్మా, మరి ఇంట్లో అందరి గురించి. నా బంగారు తల్లి, ఇంట్లో అందరి గురించి నువ్వు మొక్కుకున్నావా? వయసులో చిన్నదానివైనా పెద్ద మనసమ్మా నీది. మనిషిని పీడించే గ్రహాలేవి? పీడించేవంటూ ఏమీ లేవమ్మా, అన్నీ మంచి చేసేవే. అదే నువ్వేదో 3 గ్రహాల దృష్టి అంటారు, అదేదో ఉంది కదమ్మా. శని, రాహు, కేతువులు. శని సంగతి నాకు తెలీదు, కానీ ఆ రాహు కేతుల పీడ మాత్రం మన ఇంటికి బాగా ఎక్కువైందమ్మా. అది మన కుటుంబంలో ఎవరికి తగలకుండా ఉండేలా దేవుడికి పూజ చేద్దాం. అలాగేనమ్మా. ఎందుకో వాళ్ళిద్దరూ ప్రేమగా మాట్లాడుకుంటున్నారు. ఏమో నాకెలా తెలుస్తుంది? నేను నీ పక్కనే ఉన్నాను కదా. కదా, అది కనుక్కోవడానికే మనం ఫాలో అవుతోంది. అంజలి ఏదో పకడ్బందీగా ప్లాన్ చేసింది. గీతను ఖచ్చితంగా ఈ రోజు తన తండ్రి విషయంలో నిలదీయబోతుంది, అది మాత్రం గ్యారంటీ. ఎవరేంటనేది ఇప్పుడు తెలిసిపోతుంది కదా, తొందర ఎందుకో. అమ్మా, ఏమ్మా? కాణిపాకం వినాయక స్వామి గుడిలాగా ఇక్కడ కూడా ప్రమాణం చేసి అందరూ నిజమే చెప్తారంట కదా. అవునమ్మా. అయినా ఇప్పుడు ఆ మాట ఎందుకు గుర్తొచ్చింది నీకు? ఏం లేదు, ఏ విషయంలో అయినా నిజం తెలుసుకోవడానికి ఈ గుడి కరెక్ట్ ప్లేస్ అంట కదా.